అన్న నమస్తే అన్న, మీ పేరు? ఓకే అన్న, ఎలా ఉందండి 5 yearsలో ఏపీ డెవలప్? డెవలప్మెంట్ అసలు లేదు, ఇండస్ట్రీ లేదు, రైతులు బట్టి మా ఇబ్బంది పెట్టేదన్నా ఇబ్బంది పెట్టడంతో మాది ఇబ్బంది అమ్ముకుంటే 4 నెలలకి 5 నెలలకి వస్తాయి. కార్పొరేషన్ ఇస్తావా లేకపోతే ఎవరికి ఇస్తాం? మా ఇబ్బంది. మరి సంచులు గట్టా ఉత్తనేస్తున్నా అన్నారు కదా, ఇప్పుడు ఇస్తానన్నా. దీనికే లేనప్పుడు దానికే వస్తాడక డబ్బులు అయితే సంచికి వస్తాయి. దాని డబ్బులు లేనప్పుడు సంచికే వస్తాయి. అసలు మరీ దారుణం. మరి 24లో ఎవరు రావాలి? మా 24లో అయితే తెలుగుదేశం రావాలన్నా, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? ఆయన ఎక్కువ డెవలప్ ఉంటున్నా, ఒక నిశ్చయం ఉంటుంది, లోపం ఉంటుంది. 3 రాజధానులు పెట్టారు, ఒక రాజధాని పోయేది 3 రాజధానులు. 3 రాజధానులు అన్నది ఇప్పుడు వైసీపీకి 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చినాయి, 20 సంవత్సరాలు ఇచ్చిన 3 రాజధానులు పూర్తి చేయగలదా? పూర్తి చేయగలదా? ఆయన 3 రాజధానులు పెట్టి ఏదో పాపం గడిపోయింది, గడిపోయాడు అంతే, ఏమీ లేదు. మధ్య నిషేధం అన్నాడు, ఏదైనా ఎక్కడే మధ్య పోయి రేట్లు పెంచేది, రిటర్న్ చేసేది, మధ్య నిషేధం అన్నాడు. ఆయన ఏం చేసేది అసలు? ఏం రోజులు చేసేది అన్న? సీసీ రోడ్లు అభివృద్ధి అన్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఈ రోడ్డు ఎక్కడ వేసాడన్నా? విలేజ్ వేసిన రోడ్లు కాక అక్కడక్కడ ఒక రోడ్డు ఉంటే 2 రోడ్లు, ఒక రోడ్ వేసేసి ఈ రోడ్డు అని మాయని చెప్పుకున్న తప్ప ఏమి చేసేది. ఫ్రీ పీస్ ఇస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఫ్రీ పీస్ అదే ఉత్తనే డబ్బులు ఇస్తున్నారు కదా, దేనికన్నా? డెవలప్మెంట్ ఏంది? వాళ్ళకి 10,000, 25,000, వాళ్ళ 18,000 ఇచ్చేది ఏం దేని సొమ్మే చెప్పు. ఇప్పుడు కరెంట్ బిల్లు ఉంది, వాయువులో 2 నెలలకు ఒకసారి వచ్చేది బిల్లు. ఇప్పుడు 1 నెలగా 2 నెలల బిల్లు వస్తాయి, 1 నెలకు వచ్చేస్తుంది. పప్పులు ఉప్పులు ఇంటి రేటు పెరిగిపోయి, పెట్రోల్ ఎంత పెరిగిపోయింది. ఏంటి అసలు ఇది వ్యవస్థ అసలు బాగుంది. అయితే 24లో ప్రభుత్వం మారాలంటారా? బాగా పక్కగా మారాలన్నా. ఎవరు రావాలి? అయితే చంద్రబాబు రావాలి. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? అన్న 24లో ఎవరు సీఎం అవ్వచ్చు? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? ఆయన వల్ల మళ్ళీ నేనే అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు కదా, దేనికో తెలుసుకోవచ్చా? అసలు మేమంటాం సిద్ధం అంటే రేపు నుంచి. ఒక్క మాటలు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకన్నా నారా చంద్రబాబు గారు అంటున్నారు? ఆయన వాళ్ళు చేసినవన్నీ ఎవరు మర్చిపోతారా? వీళ్ళు వచ్చాక మరి వ్యాపారాలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఏపీ జాబ్ క్యాలెండర్ మీద మీ అభిప్రాయం ఏంటి? జాబా ఏం లేదు. ఐటీ మినిస్టర్ గురించి ఏమంటారు? ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు వ్యాఖ్యలు ఎక్కువ చేస్తున్నారు కొడాల నాని గారు, రోజా గారు? మళ్ళీ జగన్ గానే వస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది అన్న? ఒక్క ఎందుకు చంద్రబాబు గారు అంటున్నారు మీరు? ఆయన ఉన్నప్పుడే పరిపాలన చాలా బాగుంది, ఇప్పుడు పరిపాలన ఏం బాగా, రోడ్లు బాగా, ఏమి బాగా. అన్న మరి ఫ్రీ పీస్ ఇస్తున్నారు కదా, అమ్మఒడి చెయ్యత తీసుకుంటారు కదా, ఇంకా అమ్మఒడి దేనికి? మద్యపాన నిషేధం అన్నారు, అయిందా? మరి అది కరెక్టేనా? మరి దాన్ని తెలియదు ఎవరున్నారు ఇప్పుడు. ఒక్క మాటలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి ఏమంటారు? టీడీపీకి వేస్తాను. నా షర్మిల గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆమె అన్నగారికి ఎదురెళ్ళింది కదా, దాని గురించి ఏమంటారు? టీడీపీ జనసేన పొత్తు మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద 3 పెళ్లిళ్ళన్న వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు వైసీపీ నాయకులు? ఒకటే. నారా లోకేష్ గారి గురించి ఏమంటారు? వచ్చారుగా మొన్న మా ఊరు శుభ్రంగా ఉంది వ్యాపారం. గతంలో పప్పు అని పిలిచేవారు కదా, ముద్ర పోయిందా? మొత్తం పోయింది. థ్యాంక్ యూ అన్న.